నేటి నుంచి 2 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9:46 అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. మొదట ప్రోటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. తర్వాత శాసనసభ సభాపతి ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు. రెండో రోజు సభలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. సభలో ప్రతిపక్షానికి సంఖ్యాబలం లేకపోవడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నేటి నుంచి 2 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఈ 2 రోజుల పాటు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మరి కాసేపట్లో ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి బయలుదేరతారు. అక్కడ వెంకటాపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి సభా ప్రాంగణానికి వెళ్తారు. ఓత్ టేకింగ్ సెరమనీలో పాల్గొంటారు. మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా తన నివాసం నుంచి వెళ్తారు. అక్కడ కూడా ఎమ్మెల్యేలందరితోనూ కలిసి అసెంబ్లీకి చేరుకుంటారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సుజనా చౌదరి నివాసంలో భేటీ కాబోతున్నారు. సో అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ ముందు చిన్నపాటి గ్యాదరింగ్ లాగా చేసుకుని అక్కడి నుంచి అందరూ కలిసి అసెంబ్లీకి రాబోతున్నారు. సో ఓవరాల్ గా చూస్తుంటే 9:46 ఈ అసెంబ్లీ సమావేశం కాబోతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో తొలి రోజున పూర్తిగా సభ్యుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వ్యవహారం మీద నడుస్తుంది. ప్రొటెం స్పీకర్ గా ఇప్పటికే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడంతో సో దానికి సంబంధించిన ప్రకటన చేయడం, ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చైర్లో కూర్చుని సభ్యులందరితోనూ ఓత్ టేకింగ్ చేయిస్తారు. సో ఈ క్రమంలో ముందుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత డిప్యూటీ సీఎం, ఆ తర్వాత మంత్రులు, ఆ తర్వాత ఉమెన్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే మెన్ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మెన్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించే ప్రక్రియ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో సాధారణ ఎమ్మెల్యేగానే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే ప్రతిపక్ష నేతగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న అంశానికి సంబంధించి చేయించాలన్న అంశానికి సంబంధించి తర్జన భర్జన జరుగుతున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈ ప్రాసెస్ ఈ రోజు ఈ విధంగా ఉంటుంది. ఇక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్లు దాఖలు కూడా ఇవాళ కానున్నాయి. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు, అలాగే డిప్యూటీ స్పీకర్ గా కాల్వ శ్రీనివాసులు పేరు వినిపిస్తుంది. అయితే జనసేన నుంచి లోకం మాధవి పేరు కూడా ప్రచారంలో ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇంకా సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు చంద్రబాబు నాయుడు అంటే గతంలో 2021లో అసెంబ్లీలో పెద్ద ఎత్తున అప్పటి ప్రభుత్వం, అప్పటి అధికార పార్టీగా ఉన్న వైసీపీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది అవమానానికి గురి చేసే విధంగా మాట్లాడడంతో సో పూర్తిగా ఆయన కన్యలతో బయటకు వెళ్లిపోయిన పరిస్థితి. మళ్ళీ కౌరవ సభ నుంచి గౌరవ సభకు వస్తున్నారు. ఆ విధంగా మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు సభలోకి అడుగు పెట్టబోతున్నారు.